న్యూయార్క్ లాగార్డ్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రన్వేపై అగ్నిమాపక వాహనం ఎయిర్ కెనడా విమానం ఢీ కొట్టింది. ఈ ఘటనలో కనీసం 100 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విమానాశ్రయంలో అన్ని విమానాలు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిలిపేస్తుంది. పూర్తి వివరాలిచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం, ప్రస్తుతం ఏంటి పరిస్థితి, గాయపడ్డ వారి సిచ్యువేషన్ ఎలా ఉంది, అధికారులు ఏం చెప్తున్నారు? సతీష్, దాదాపు ఏదైతే మనకు న్యూయార్క్ సంబంధించినటువంటి ఏదైతే లాగ్జారియా విమానాశ్రయంలో ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ కి సంబంధించినటువంటి విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు అందులో ప్రయాణించేటువంటి వాళ్ళు అనుకోవచ్చు. ఏదైతే ల్యాండ్ అయ్యే సమయంలో జరగడంతో లోపల దాదాపు 200 పైగా కూడా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో, దాదాపు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 100 మందికి పైగా కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. చాలా మందిని కూడా హుటాహుటిన ఏదైతే అంటే అత్యవసరంగా ఉండేటటువంటి ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటిది వెంటనే అంబులెన్సెస్ రావడం, వారిని హుటాహుటిన ట్రీట్మెంట్ కొరకు కూడా తీసుకెళ్లినట్లు కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రమాదము ఏదైతే ల్యాండ్ అయ్యేటటువంటి రన్వే 4 అంటే ల్యాండ్ అయ్యే సమయంలో రన్వే 4 పైన ఏదైతే ల్యాండ్ అయ్యే సమయంలో విమానం అంటే ఒక్కసారిగా కూడా వెదర్ ఏదైతే మార్పులు ఒక కారణం అని చెప్తున్నారు. మరొకటి ల్యాండ్ అయ్యే సమయంలో చిన్న సాంకేతిక లోపం అని కూడా చెప్తున్నారు. ఇక్కడ అంటే ఏదైతే ల్యాండ్ అయ్యే సమయంలో ఎదురుగా ఉండేటటువంటి ఏదైతే మనకు ఫైర్ కి సంబంధించినటువంటి ఒకటి కంటైనర్ ఉన్నది, తర్వాత ఫైర్ కి సంబంధించినటువంటిది దీనికి సంబంధించినటువంటిది కూడా ఎక్విప్మెంట్స్ తో ఉన్నటువంటిది ఇక్కడ వాహనాలు ఉండడంతో ఒక్కసారిగా కూడా వాటిని ఢీ కొట్టినట్లు కూడా ఇక్కడ ఉంది. అంటే ఏదైతే సిచ్యువేషన్ మనం చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అనుకోవచ్చు, అధికారులు కూడా ప్రకటించారు. దాదాపు ఇందులో అంటే ఇప్పటి వరకు కూడా తీవ్రంగా గాయపడినటువంటి వారి పరిస్థితి కొంత అంటే క్రిటికల్ గా ఉంది అన్నటువంటిది మాత్రం చెప్తున్నారు. దీనితో యుఎస్ ఫెడరల్ ఏదైతే ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రాకపోకలు అంటే ఆ సమయంలో అంటే అర్ధరాత్రి 12:05 జరిగినటువంటి ప్రమాదము ఒక్కసారిగా దాదాపు 5 గంటల పాటుగా కూడా విమానాశ్రయంలో అన్ని విమానాలను కూడా రద్దు చేసినట్లు కూడా ఏవియేషన్ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఒక కీలక ప్రకటన కూడా చేసింది. దాదాపు ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో అటువైపు అంటే ఇంకొక భారీ అంటే అటువైపు కొద్ది దూరంలోనే కూడా మరొక విమానం కూడా ల్యాండ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ చాలా పెద్ద ప్రమాదం తప్పింది అన్నటువంటిది మాత్రము ఇక్కడ ఎవరైతే ప్రయాణికులు సోషల్ మీడియా వేదిక కొంతమంది షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరొకటి ఇక్కడ అంటే ల్యాండ్ అయినటువంటి సమయంలో ఉన్నటువంటి వెదర్ లో అంటే వాతావరణంలో మార్పులతో ఈ ప్రమాదం సంభవించింది అనేటువంటిది మాత్రం అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే ఇది సాంకేతిక లోపం అనేటువంటిది మాత్రం ఇక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారు చూడాలి. దీనికి సంబంధించినటువంటిది మరొక కీలకమైనటువంటి అప్డేట్ కూడా వెల్లడించేటటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇది ఎయిర్ కి సంబంధించినటువంటిది ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ CRJ 900 విమానము. ఇది రన్వే 4 లో జరిగినటువంటి ప్రమాదం. ఒక్కసారిగా అంటే చాలా భారీ ప్రమాదము మాత్రము అంటే ఎదురుగా ఉండేటటువంటి విమానం చాలా భారీ ప్రమాదం తప్పిపోయింది అన్నటువంటి మాత్రము అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.